सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, चले हम उधर, ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया। ओम शांति। 5 नवंबर 2020 साकार मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को శాంతి और సుఖ का వర్షా దేని। బాబా ఎందుకు వచ్చారు? మీకు సుఖశాంతి యొక్క వారసత్వం ఇవ్వడానికి। తుమారా స్వధర్మ హీ శాంత హై, మీ స్వధర్మమే శాంతి కదా అంటున్నారు బాబా। ఇస్లియే తుమ్ శాంతి కే లియే భటక్తే నహీ హో, అందుకని మీరు శాంతి కోసము దారి తప్పి తిరగరు, వెతుక్కోరు అంటున్నారు। प्रश्न, अभी तुम बच्चे 21 जन्मों के लिए अकूट खजाने में वजन करने योग्य बनती हो, क्यों? बाबा क्या कहता है? अभी तुम बच्चे 21 जन्मों के लिए अकूट खजानों में वजन करने योग्य बनती हो, क्यों? మీరిప్పుడు 21 జన్మలకు తరగని సంపదతో తులాభారం చేయడానికి యోగ్యులవుతారు ఎందుకు అని అన్నారు బాబా। उत्तर है क्योंकि बाप जब नई सृष्टि रचते हैं तब तुम बच्चे अनेक मददगार बनते हो। బాబా కొత్త సృష్టి తయారు చేసేసరికి మీలో చాలామంది రకరకాలుగా సాయం చేస్తారు। అప్నా సబ్ కుచ్ ఉన్కే కార్యమే సఫల్ కర్తే హో, మీరు మీ సర్వస్వము కూడా ఆయన కార్యంలో సఫలీకృతం చేసుకుంటారు। इसलिए बाप उसके रिटर्न में 21 जन्मों के लिए तुम्हें अकूट खजाने में ऐसा वजन करते हैं। అందుకని బాబా ఏం చేస్తారంటే దానికి ప్రతిఫలంగా 21 జన్మలకు సరిపడా తరగని సంపదతో తులాభారం చేస్తారు। जो कभी धन भी नहीं कुटता, दुख भी नहीं आता, అకాలే మృత్యు भी नहीं होती। ఎప్పుడు ధనం కూడా తరగదు, దుఃఖం కూడా ఉండదు, అకాల మరణాలు కూడా ఉండవు అంటున్నాడు బాబు। गीत है, मुझको सहारा देने वाले। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों को ओम का अर्थ तो सुनाया। बाबा ఏమన్నారు? ఓం యొక్క అర్థం చెప్పాను కదా। कोई सिर्फ ओम कहते हैं, परंतु कहना चाहिए ఓం శాంతి। కొంతమంది కేవలం ఓం అంటారు, కానీ బాబా అంటున్నారు ఓం శాంతి అనాలి అంటున్నారు। సిర్ఫ్ ఓం కా అర్థ నికల్తా హై ఓం భగవాన్, ఓం అంటే భగవంతుడు। ఓం శాంతి కా అర్థ హై మై ఆత్మ శాంత స్వరూపం। ఓం అనేసరికి భగవంతుడు వస్తుంది, ఓం అంటే ఆత్మ అనేది వస్తుంది కదా। అందుకని బాబా ఏమంటున్నారు? ఓం శాంతి యొక్క అర్థము నేను ఆత్మ శాంత స్వరూపము। हम आत्मा है, यह हमारा शरीर है, నేను ఆత్మ, ఇది నా దేహము। పహలే है ఆత్మ, పీछे है शरीर। ముందు ఆత్మ గురించి చెప్పాలి, తర్వాత శరీరం। आत्मा शांत स्वरूप है, उनका निवास स्थान है शांति धाम। बाकी कोई जंगल में जाने से सच्ची शांति नहीं मिलती। अंत मात्रान अडवुलకి వెళ్ళినంత మాత్రాన శాంతి దొరకదు, सच्ची शांति मिलनी है तब है जब घर जाती है। పరంధామానికి వెళ్ళినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది। दूसरा शांति चाहते हैं, जहाँ अशांति है यह अशांति का दुखदाम विनाश हो जाएगा। బాబా ఏమంటున్నారు? మరొక శాంతి దొరకవచ్చు, ఎక్కడ చూస్తే అంత శాంతి ఉంది, కానీ మరొక రకంగా శాంతి కోరుకుంటున్నారు। అశాంతి దుఃఖధామం, ఇది వినాశనం అయిపోవలసిందే। फिर शांति हो जाएगी, ఆ తర్వాతే అసలైన శాంతి। तुम बच्चों को शांति का वर्षा मिल जाएगा, అప్పుడు మీకు శాంతి వారసత్వం దొరుకుతుంది। कहाँ ना घर में ना बाहर राजधानी में अशांति होती है। అక్కడ ఎక్కడ కూడాను ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ రాజ్యంలో కానీ అశాంతి అనేది ఉండదు। उसको कहा जाता है शांति का राज, అందుకే దాన్ని శాంతితో కూడిన రాజ్యం। यहाँ है अशांति का राज क्योंकि రావణ రాజ్యం, ఇక్కడేమో రావణ రాజ్యం కావడం వల్ల అశాంతి, అక్కడ అంతా శాంతితో ఉంటుంది సత్యయుగం। वह है ईश्वर का
स्थापना किया हुआ राज्य। फिर द्वापर के बाद ఆసురీ రాజ్య होता है. శాంతి ఎందుకు ఉంటుందంటే సత్యుగంలో ఈశ్వరుడు తయారు చేసినటువంటి రాజ్యం గనక. తర్వాత ద్వాపర యుగం నుండి రాక్షస రాజ్యం మొదలవుతుంది. అసురుంకో కవి శాంతి హోతీని. అసురులైన వాళ్ళకి శాంతి ఉంటుందా? ఉండదు కదా. ఘర్ మే దుకాన్ మే జహా తహా అశాంతి హీ అశాంతి హోగి. ఇంట్లో దుకాణంలో ఎక్కడ చూస్తే అక్కడ అశాంతి ఉంటుంది. 5 వికార రూపీ రావణ అశాంతి పైలాతే. ఈ 5 వికారాన్ని రావణుడు అశాంతిని వ్యాపింపజేస్తాడు. रावण क्या चीज़ है तो कोई भी विद्वान पंडित आदि नहीं जानते. असल रावण అంటే ఏంటి ఏ విద్వాంసులు పండితులకు తెలియదు. समझते नहीं है. हम वर्ष वर्ष रावण को क्यों मारते हैं? ప్రతి సంవత్సరం మేము రావణుని ఎందుకు కాలుస్తున్నాము? సత్యుగ త్రేతామే वह रावण होता ही नहीं. సత్య త్రేతాయుగంలో 5 వికారాలు ఉండవు. హై హి దైవీ రాజ్య, అది దేవతల రాజ్యం. ईश्वर बाबा दैवी राज्य की स्थापना करते हैं तुम्हारे द्वारा. మీ ద్వారా ఈశ్వరుడైన తండ్రి మనకు దైవీ రాజ్యాన్ని స్థాపన చేయిస్తున్నారు. అకేలేతో నహి కర్తేనా, ఆయన ఒక్కరే చెయ్యరు కదా. తుమ్ మిటే మిటే బచ్చే ఈశ్వర్ కే మదద్గార్ హో. ఇంత మధురమైన పిల్లలు మీరు ఈశ్వరుడికి సాయం చేస్తున్నారు. ఆగైతే రావణకే మదద్గార్, అంతకుముందు రావణుడి యొక్క సాయం చేసేవారు. అబ్ ఈశ్వర్ ఆకర్ సర్వకి సద్గతి కర్ రహే. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి అందరికీ సద్గతి చేస్తున్నారు. पवित्रता सुख शांति की स्थापना करते हैं. तुम बच्चों को ज्ञान का अब तीसरा नेत्र मिला है. सत्युग त्रेता में दुख की बात नहीं. सत्य त्रेता युगलो दुखम अनेदी लेदु. कोई गाली आदि नहीं होती. गंध नहीं खाते. అక్కడ అసహ్యమైనవి తినరు, తిట్టుకోరు. యహా తో దేఖో గంధ కిత్నా ఖాతే. ఇక్కడ అంత చెత్త చెదారం అని తింటారు అంటున్నాడు బాబా. దిఖాతే హై కృష్ణ కో గవ్వే బహుత్ ప్యారీ లగ్తీ థీ. కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టమని చూపిస్తారు కదా. ఐసే నహీ కి కృష్ణ కోయి గ్వాలా థా. అలాగని కృష్ణుడు ఆవుల్ని కాసేవాడు కాదు. గౌకి పాలన కర్తే थे. ఆవుల్ని పాలన చేసేవాడు, పోషించేవాడు అంటారు. నహీ, వహాకి గౌ ఔర్ యహాకి గౌ మే బహుత్ ఫరక్ హై. అక్కడ ఇక్కడ ఆవులలో చాలా తేడా ఉంటుంది. వహాకి గాయే సతో ప్రధాన్ బహుత్ సుందర్ హోతీ. అక్కడ ఆవులు సతోప్రధానంగా చాలా అందంగా ఉంటాయి. జైసే సుందర్ దేవతాయే వైసే గాయే హే. దేవతలు ఎంత అందంగా ఉంటారో ఆవులు కూడా అంతే ఉంటాయి. దేఖ్నే సే హీ దిల్ ఖుష్ హో జాయేగా. వాటిని చూడగానే సంతోషం అనిపిస్తుంది ఆవులను చూడగానే. వహ్ హై హీ స్వర్గ్, యహ్ హై నరక్. సభీ స్వర్గ కే బాద్ యాద్ కర్తే హై. స్వర్గ और నరక్ మే రాత్ దిన్ కా ఫరక్ హై. స్వర్గ నరకాల్లో రాత్రి బౌళకున్న తేడా ఉంటుంది. రాత్ హోతీ హై అంధియారీ, దిన్ మే హై సోజరా. రాత్రిపూట అజ్ఞానం ఉంటుంది, అంధకారం ఉంటుంది. పగలేమో వెలుతురు ఉంటుంది. అదేవిధంగా రాత్రి అంటే అజ్ఞానము, పగలంటే ప్రకాశం, జ్ఞానం. బ్రహ్మ కా దిన్ గోయా బ్రాహ్మణియం కా బ్రహ్మ వంశీయం కా దిన్. బ్రహ్మ పగలంటే బ్రహ్మ వంశజుల యొక్క రోజు. పహలే తుమ్ భీ గోర్ అంధియారీ రాత్ మే थे. इस समय भक्ति का कितना जोर है. महात्मा आदि को सोने में वजन करते रहते हैं. గొప్ప గొప్ప వాళ్ళని బంగారంలో తూస్తారు కదా, తులాభారం చేస్తారు. క్యూంకి శాస్త్రం మే బహుత్ విద్వాన్ హై. శాస్త్రాల్లో చాలా గొప్ప పండితులు కనుక. ఉన్హోం కా ప్రభావ్ ఇతనా క్యూ హై. వాళ్ళకంత గొప్ప ప్రభావం ఎందుకుంది? यह भी बाबा ने समझाया. जाड़ में नए नए पत्ते निकलते हैं तो सतो प्रधान है. వృక్షంలో కొత్త కొత్త ఆకులు వచ్చినాయి అంటే అవి సతోప్రధానంగా ఉన్నాయి. ऊपर में नई सोल आएगी तो जरूर उनका ప్రభాव होगा ना. పైనుంచి కొత్త ఆత్మలు వచ్చినాయి అంటే వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కదా, అల్పకాల్ కెరియే, టెంపరీగా. సోనే అథవా హీరోన్సే వజన్ కర్తే. అందుకే వాళ్ళని బంగారంతో వజ్రాలతో తూస్తారు, తులాభారం చేస్తారు. పరంతు యతో సబ్ క్లాస్ హో జానే. ఇవన్నీ ఉంటాయా, పోయేవే ఉంది. మనుష్యోం కే పాస్ కిత్నే లాఖోం కే మకాన్ హై. మనుషుల దగ్గర లక్షల కొద్ది ఇళ్ళు ఉన్నాయి. సమస్తే హై హమ్ తో బహుత్ షావుకార్ హై. మేము చాలా గొప్ప షావుకార్లు అనుకుంటారు. తుమ్ బచ్చే జాన్తే హో ఏ షావుకారీ బాకీ థోడే సమయ్ కే లియే. మీ షావుకారు తనం అంతా ఇప్పటి వరకు కొద్ది రోజులకే కదా అంటున్నాడు బాబా. ఏ సబ్ మిట్టీ మే మిల్ జాయింగే. కిన్కి దబీ రహీ ధూల్ మే. ఎంతమందిది మట్టిలో కొట్టుకుపోలేదు, ఎంతమందిది గవర్నమెంట్ లాక్కోలేదు. బాపు స్వర్గకి స్థాపన కర్తే హై. బాబా స్వర్గ స్థాపన చేస్తారు. ఉస్మే జో లగాతే హై ఉన్హోంకో 21 జన్మోं के लिए हीरे जवाहरों में के महल मिलेंगे.
ఎవరైతే దాంట్లో ఏమేమి పెడతారు 21 జన్మలు వాళ్ళకి వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి మాల్స్ దొరుకుతాయి ఈ యజ్ఞంలో, ఈ స్థాపనలో ఎవరైతే పెడతారో. యహా తో ఏక జన్మ కే లియే మిల్తా, వహా తుమారా 21 జన్మ చలేగా. ఇక్కడ భక్తి మార్గంలో 1 జన్మకే మీకు దొరుకుతాయి, కానీ ఇక్కడ బాబా దగ్గర 81 జన్మల వరకు దొరుకుతాయి అన్నమాట. ఇన్ ఆంఖోं से जो कुछ देखते हो శరీర్ సహిత సబ్ భస్మ హో జానా హై. ఈ కళ్ళతో మీరు ఏం చూస్తున్నారో దేహ సహితంగా అన్నీ భస్మమైపోయేవే. తుమ్ బచ్చోं को दिव्य दृष्टि ద్వారా సాక్షాత్కార్ भी होता है. మీకు దివ్య దృష్టితో సాక్షాత్కారాలు అవుతాయి. వినాశ్ హోగా ఫిర్ ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్య హోగా. వినాశనం అయిపోతుంది, ఆ తర్వాత లక్ష్మీనారాయణ రాజ్యం మొదలవుతుంది. तुम जानते हो हम अपना राज्य भाग्य फिर से स्थापन कर रहे हैं. 21 पीढ़ी राज्य किया, फिर रावण का राज्य चला. 21 తరాలు రాజ్యం చేసిన తర్వాత మళ్ళీ రావణ రాజ్యం మొదలవుతుంది. अब फिर बाप आया है. భక్తి మార్గమే సబ్ బాప్ కో హీ యాద్ కర్తే హై. భక్తి మార్గంలో అందరూ బాబానే గుర్తు చేస్తారు. గాయన్ బి హై దుఃఖమే సిమరన్ సబ్ కరే. దుఃఖంలో అందరూ మన గుర్తు చేస్తారు. బాప్ సుఖ కా వర్షా దేతే, కానీ బాబా సుఖ విమర్శకు ఇస్తున్నారు. ఫిర్ యాద్ కర్నేకి దర్కార్ నహీ రహతి. మళ్ళీ అక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు, అంత సుఖాన్ని ఇస్తాడు ఆయన. తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే. అబ్ యహ్ తో మా బాప్ హోంగే అప్నే బచ్చోం కే. కానీ ఇక్కడైతే వాళ్ళ ఎవరి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకు ఉంటారు. ఏ హై పారలౌకిక మాత్ పితాకి బాత్. పారలౌకికమైనటువంటి తల్లిదండ్రుల యొక్క విషయం. అభి తుమ్ యహ లక్ష్మీ నారాయణ బననే కే లియే పढ़ते हो. మీరు ఇక్కడ లక్ష్మీనారాయణలు అవడానికి చదువుకుంటున్నారు. స్కూల్ మే బच्चे अच्छा पास होते हैं तो फिर टीचर को इनाम देते हैं ना. స్కూల్లో పిల్లలు మంచిగా పాస్ అయితే తర్వాత టీచర్కి గిఫ్ట్ ఇస్తారు కదా. अब तुम उनको क्या इनाम देंगे. మరి మీరు బాబాకి ఏమైనా బ్రహ్మ బాబాకి ఏం గిఫ్ట్ ఇస్తారు. तुम तो उनको अपना बच्चा बना लेते. శివబాబాని మీరు మీ పిల్లవాడికి చేసుకుంటారా. జాదుగరి సే దిక్లాతే హే. మంత్రముగ్ధంగా చూపిస్తారు. కృష్ణకి ముఖమే మానే దేఖా మాఖన్ కా. కృష్ణుడి నోట్లో తల్లి ఏం చూసింది, వెన్నముద్ద చూసింది, గోలా సృష్టి యొక్క చక్రం చూసింది. అవ కృష్ణనేతో జన్మలియా సత్యుగ్మే. కానీ కృష్ణుడు సత్యుగంలో జన్మ తీసుకున్నాడు. ఓతో మాఖన్ ఆది నహీ దిఖాయింగే. ఆయన వెన్నది తినడు. ఓతో హై విశ్వ కా మాలిక్. తో యహ్ కిస్ సమయ కీ బాత్ హై. ఇది ఎప్పటి విషయం మరి. నోటిలో వెన్నముద్ద చూపించింది. యహ్ హై అభి సంగం కీ బాత్. ఇప్పుడు సంగమ యుగం యొక్క విషయం అనమాట. తుమ్ జాన్తే హో హమ్ యహ్ శరీర్ ఛోడ్ బచ్చా జాయ్ బనేంగే. మీకు తెలుసు కదా, ఇక్కడ మీరు పిల్లలయ్యి తర్వాత శరీరం వదిలిపెడితే పిల్లవాళ్ళగా జన్మ తీసుకుంటారు వెళ్ళి. విశ్వకా మాలిక్ బనేంగే. దోనో క్రిస్టియన్ ఆపస్ మే లడతే హై. క్రిస్టియన్స్ ఇద్దరు పరస్పరం పోట్లాడుకుంటారు. और माखन मिलता है तुम बच्चों को. వెన్న లాంటి ఈ స్వర్గం మీకు దొరుకుతుంది. రాజాయి మిల్తీ హై నా. जैसे वो लोग भारत को लड़ाकर मक्खन खा गए. खुद భారతదేశంలో పోట్లాట గొడవలు పెట్టి వాళ్ళు వెన్న లాంటి భారతదేశాన్ని తినిపోయారు. క్రిస్టియన్కి రాజధాని పౌనా హిస్సే మే థీ. 3/4 క్రిస్టియన్ రాజ్యం ఉంది. పీచే ఆయిస్తే చూడ్తీ గయి. మెల్లమెల్లగా వదిలించుకుంటూ పోయారు. సారే విశ్వ పర్ సివాయ్ కోయి రాజ్య కర్ నా సకే. అప్పుడు ఎవరు రాజ్యం చేయలేనంతగా. తుమ్ అభి ఈశ్వరీయ సంతాన్ బనే హో నా. అభి తుమ్ బ్రహ్మాండ కే మాలిక్ ఔర్ విశ్వ కే మాలిక్ బంతే హో. మీరు భగవంతుడి పిల్లలయ్యారు కనుక బ్రహ్మాండానికి పిల్లల యజమాని అవుతారు, విశ్వానికి కూడా అవుతారు. విశ్వమే బ్రహ్మాండ నహి ఆయా. విశ్వం అంటే ఈ బ్రహ్మాండంలో రాదది. సూక్ష్మ వతన్ మే బి రాజా ఈ నహి. సూక్ష్మలోకంలో కూడా రాజ్యం అనేది లేదు. సత్యుగ త్రేతా యహ చక్ర యహ స్థూల వతన్ మే హోతా హై. సత్య త్రేతాయుగాలు ఈ స్థూల ప్రపంచంలోనే ఉంటాయి. ధ్యాన్ మే ఆత్మ కహా జాతిని. ధ్యానంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ నికల్ జాయే తో శరీర్ ఖతం హో జాయే. ఆత్మ బయటికి వెళ్ళిపోయిందంటే శరీరం ఉండదు కదా. ये सब है साक्षात्कार. रिद्धि सिद्धि द्वारा ऐसे भी సాక్షాత్కార్ होते हैं. ఈ విధంగా మంత్రతంత్రాల ద్వారా కూడా సాక్షాత్కారం అవుతుంది. బాబా కూడా చూపిస్తారు. जो यहाँ बैठे विलायत की పార్లమెంట్ అది దేఖ్ సక్తే హే. ఈ రిద్ధి సిద్ధి ద్వారా కూడా ఇక్కడ కూర్చుని కూడా విదేశాల్లో పార్లమెంట్ ఎలా నడుస్తుందో చూస్తారట. బాబాకి హాత్ మే ఫిర్ హై దివ్య దృష్టికి చాబి. అవేమో వాళ్ళు మంత్రతంత్రాలతో చూస్తారు, కానీ బాబా దగ్గర ఏంది దివ్య దృష్టి అనే కీ ఉందన్నమాట.
तुम यहाँ बैठे लंदन देख सकते हो, మీరు ఇక్కడ కూర్చుని కూడా లండన్ చూడొచ్చు. औजार आदि कुछ नहीं जो खरीद करना पड़े, ड्रामा अनुसार उस समय पर वो साक्षात्कार होता है. మీరు అదేదో ఉన్నాయి కొనుక్కోవచ్చు అనుకుంటున్నారా? లేదు, దాంట్లో ఏమీ ఉండదు సాక్షాత్కారాల్లో అంటున్నాడు బాబా. సమయానికి అట్లా అవుతుందంతే. జో డ్రామా మే పహలే సే హీ నూంద్ హై, ఫస్ట్ డ్రామాలో ఫిక్స్ అయి ఉంటేనే. జైసే దిఖాతే హై భగవాన్ నే అర్జున్ కో సాక్షాత్కార్ కరాయా, భగవంతుడు అర్జునుడికి సాక్షాత్కారం చేయించారు. డ్రామా అనుసార్ ఉनको సాక్షాత్కార్ హోనా థా, డ్రామా అనుసారంగా వాళ్ళకి సాక్షాత్కారం అయ్యేది ఉన్నది, అయ్యిందనమాట. యహ్ భీ నూంద్ హై కోయి కి బడాయి నహీ, ఎవరి గొప్పతనము కాదు. యహ్ సబ్ డ్రామా అనుసార్ హోతా హై. కృష్ణ విశ్వ కా ప్రిన్స్ బనతా హై, కృష్ణుడు విశ్వానికి రాజకుమారుడు అవుతాడు. గోయా మక్కన్ మిల్తా హై, అంటే స్వర్గము దొరుకుతుంది ఆయనకి. यह भी कोई जानते नहीं विश्व किसको ब्रह्मांड किसको कहा जाता है. విశ్వమని దేన్ని అంటారు, బ్రహ్మాండం అని దేన్ని అంటారు ఎవరికి తెలియదు. బ్రహ్మాండమే తుమ్ ఆత్మాయి నివాస్ కర్తీ హో, బ్రహ్మాండంలో ఆత్మలు మీరు ఉంటూ ఉంటారు. సూక్ష్మవతన్ మే ఆనా జానా సాక్షాత్కార్ ఆది ఈ సమయ హోతా హై. సూక్ష్మవతనానికి రావడం పోవడం ఈ సమయాన్ని యొక్క సాక్షాత్కారాలు అనమాట. 5000 వర్ష సూక్ష్మవతన్ కా నామ్ నహీ హోతా. తర్వాత ఈ సూక్ష్మవతనం యొక్క పేరే ఉండదు, కేవలం సంగమ యుగంలోనే ఉంటుంది. कहा जाता है ब्रह्मा देवताय नमः, फिर कहते हैं शिव परमात्माय नमः. तो सबसे ऊंच हो गए ना, అంటే అందరినీ దేవతాయ నమః అంటారు, శివుడిని మాత్రం పరమాత్మాయ నమః అంటే ఆయన గొప్పవాడే కదా. ఇంకో కహా జాతా హై భగవాన్, అందుకే ఆయన భగవంతుడు. ఓ దేవతాయే హై మనుష్య పరంతు దైవీ గుణ వాళ్ళే, దేవతలైతే మనుషులే కానీ వాళ్ళు దైవీ గుణాలు ఉన్నవాళ్ళు. బాకీ 4-8 భుజా వాళ్ళే మనుష్య హోతేనే, 8 భుజాలు 4 భుజాలు ఉన్న మనుషులు ఉండరు. వహా భీ 2 భుజా వాలే హీ మనుష్య హోతే, అక్కడ 2 భుజాలు ఉన్నటువంటి మనుషులే ఉంటారు. పరంతు సంపూర్ణ పవిత్ర అపవిత్రకి బాత్ నహీ, సంపూర్ణ పవిత్రత అపవిత్రత అనే విషయం లేదు. అకాలే మృత్యు కభీ హోతీ నహీ, అకాల మరణాలు అనేవి ఏమి లేవు. తో తుమ్ బచ్చోం కో బహుత్ ఖుషీ రహనీ చాహియే, పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి. హమ్ ఆత్మ ఇస్ శరీర్ ద్వారా బాబా కోతో దేఖే, మన ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు బాబాని చూడాలి కదా. దేఖనే మే తో శరీర్ ఆతా హై, పరమాత్మ అథవా ఆత్మకు దేఖ నహీ సక్తే. మీరు అనుకుంటారు చూడాలని, కానీ శరీరంతో కూడా చూస్తారు. కానీ పరమాత్మ కానీ ఆత్మ కానీ శరీరంతో చూడలేరు కదా. ఆత్మ और परमात्मा को जानना होता है, देखने के लिए फिर दिव्य दृष्टि मिलती है. అందుకే దివ్య దృష్టి అనేది దొరుకుతుంది, అంటే జ్ఞానం దొరుకుతుంది. और सब चीज़ें दिव्य दृष्टि से बड़ी देखने में आएगी. మిగతావన్నీ కూడా దివ్య దృష్టితోనే గొప్పగా కనిపిస్తాయి. రాజధాని బడి దేఖనే మే ఆయేగి, రాజధాని కూడా గొప్పగా కనిపిస్తుంది. ఆత్మతో హై హీ బింది, ఆత్మ ఉన్నది చిన్న సూక్ష్మమే. బిందీకో దేఖనే సే తుమ్ కుచ్ భీ నహీ సమझेंगे, బిందువుని చూస్తే మీకేమీ అర్థం కాదు. ఆత్మతో బహుత్ మహీన్ హై, ఆత్మ చాలా సూక్ష్మం. బహుత్ డాక్టర్ ఆది ने कोशिश की है ఆత్మ को पकड़ने की, परंतु किसको पता नहीं पड़ता. డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు ఆత్మను చూడడానికి, పట్టుకోవడానికి, కానీ ఎవరికి అర్థం కాలేదు. ఓ లోగ్తో సోనే హీరో మే వజన్ కర్తే హై, వాళ్ళు బంగారం వజ్రాలతో తూస్తారు. తుమ్ జన్మ జన్మాంతర్ పదమపతి బంతే హో, కానీ మీరు మాత్రము జన్మ జన్మలు పద్మాపతి అవుతారు. తుమారా బాహర్ కా షో జరా భీ నహీ, మీకు బయట ఆడంబరం ఏమీ లేదు మీది అంటున్నాడు బాబా. సాధారణ రీతి ఇస్ రథమే బయట పడాతి, సాధారణంగా నేను ఈ రథంలో ఉండి చదివిస్తున్నాను. ఉన్కా నామ్ హై భాగీరథ్, ఆయన పేరే భగీరథుడు. యహై పతిత పురాణ రథ్, ఇది పతితమైన పాత శరీరము. జిస్మే బాప్ ఆకర్ ఉంచితే ఉంచి సర్వీస్ కర్తే, ఇందులోనే బాబా వచ్చి ఉన్నతమైనటువంటి సేవ చేస్తారు. బాప్ कहते हैं मुझे तो अपना शरीर है नहीं, నాకు ఈ దేహం లేదు. मैं जो ज्ञान का सागर प्रेम का सागर हूँ, నేను జ్ఞాన సాగరుణ్ణి ప్రేమ సాగరుణ్ణి. तो तुमको वर्षा कैसे दूँ, మీకు వారసత్వం ఎట్లా ఇవ్వాలి. ऊपर से तो नहीं दूंगा ना, పైనుండి ఇవ్వలేను కదా. क्या प्रेरणा से पढ़ाऊँगा, ప్రేరణతో చదివిస్తానా. जरूर आना पड़ेगा ना. भक्ति मार्ग में मुझे पूजते हैं, सबको प्यारा लगता हूँ. భక్తి మార్గంలో నన్ను పూజిస్తారు, అందరికి ఇష్టం అనిపిస్తాను అంటున్నాడు బాబా. गांधी नेहरू का चित्र प्यारा लगता है, उनके शरीर को याद करते हैं. आत्मा जो अविनाशी है उसने तो जरूर दूसरा जन्म लिया. ఆత్మ శాశ్వతం కాబట్టి వాళ్ళు తిరిగి వేరే జన్మ తీసుకున్నారు.
బాకీ వినాశీ చిత్రతో యాద్ కర్తే హై, వినాశీ శరీరాన్ని గుర్తు చేస్తారు. ఏ భూత పూజ హుయినా, ఈ వినాశీ దేహాన్ని గుర్తు చేయడం అంటే భూత పూజ. సమాధి బనాకర్ ఉన్ పర్ పూలు అది బయట చడాతే హై, సమాధులు తయారు చేసి దాని మీద పువ్వులు పెట్టి దానికి నమస్కారం చేస్తారు, శ్రద్ధాంజలి పెడతారు. ఏ హై యాదగార్, ఇది జ్ఞాపకార్థమే. అవి శివ్ కే కిత్నే మందిర్ హై, సబ్సే బడా యాదగార్ శివ్ కా హై, అందరికంటే ఎక్కువ జ్ఞాపకార్థం ఉంది శివాలయం. సోమనాథ్ మందిర్ కా గాయన్ హై, అందుకే సోమనాథ్ దేవాలయానికి ఎంత మహిమ ఉంది. మహమ్మద్ గజనీ బీనే ఆకర్ లూటా థా, మహమ్మద్ గజనీ దాన్ని దోచుకున్నాడు కదా. తుమ్హారే పాస్ ఇతనా ధన్ రహతా థా, మీ దగ్గర ఎంత ధనం ఉండేది. బాబా తుమ్ బచ్చోం కో రత్నం మే వజన్ కర్తే హై, బాబా మిమ్మల్ని రత్నాలతో తులాభారం చేస్తున్నారు. ఖుద్కో వజన్ నహీ కరాతా హూం, నాకు నేను తులాభారం చేయించుకోను. మై ఇత్నా ధనవాన్ బంతా నహీ హూం, నేను మీలాగా ధనవంతుడిని కాను. తుమ్కో బనాతా హూం, మిమ్మల్ని తయారు చేస్తాను. ఉన్కో తో ఆజ్ వజన్ కియా కల్ మర్ గయే, వాళ్ళని ఈరోజు మీరు తులాభారం చేశారు, రేపు చనిపోయారు. ధన్ కోయి కామ్ నహీ ఆయేగా నా, ఆ డబ్బు వాళ్ళకి పనికి రాలేదు కదా. तुमको तो बाप अकूट खजाने में ऐसा वजन करते हैं जो 21 जन्म साथ रहेगा. బాబా ఎంత తరగని సంపదతో మిమ్మల్ని తులాభారం చేస్తారంటే అది 21 జన్మల వరకు మీ వెంట ఉంటుంది, అంటే మీరు అనుభవిస్తారు. అగర్ శ్రీమత్ పర్ చలేంగేతో, మీరు శ్రీమతం ప్రకారం నడిచినట్లయితే వహా దుఃఖ కా నామ్ నహీ, కభీ అకాలే మృత్యు నహీ హోతి, అక్కడ దుఃఖం అనేది ఉండదు, అకాల మరణాలు ఉండవు. మౌత్ సే డరేంగే నహీ, మృత్యువుతో భయపడకూడదు. యహా కిత్నా డర్తే హై రోతే హై, ఇక్కడ చావంటే ఎంత భయపడతారు, ఏడుస్తారు. వహా కిత్నీ ఖుషీ హోతీ హై, అక్కడ ఎంత సంతోషపడతారు. జాకర్ ప్రిన్స్ బనేంగే, జాదూగర్ సౌదాగర్ రత్నాకర్ శివ పరమాత్మకు కహా జాతా హై. ఇవన్నీ టైటిల్స్ ఎవరివి, జాదూగర్ రత్నాగర్ సౌదాగర్, ఇవన్నీ ఎవరు, శివబాబా అనమాట. तुमको भी साक्षात्कार कराते, ऐसे प्रिंस बनेंगे. आजकल बाबा ने साक्षात्कार का पाठ बंद कर दिया. ఈ రోజుల్లో బాబా ప్రస్తుతం సాక్షాత్కారం యొక్క పాత్రని క్లోజ్ చేశారు. నుక్సాన్ హో జాతా హై నా, దాన్ని అర్థం చేసుకోకపోతే నష్టం జరుగుతుంది. అవి బాప్ జ్ఞాన్ సే తుమ్హారీ సద్గతి కర్తే, అందుకే జ్ఞానంతోనే మీకు సద్గతి చేస్తున్నారు. తుమ్ పహలే జాయేంగే సుఖదాం, మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు, సుఖధామానికి. అభి తో హై దుఃఖధామ్. తుమ్ జాన్తే హో ఆత్మా హీ ज्ञान धारण करती है, इसलिए बाबा कहते हैं अपने को आत्मा समझो. బాబా అంటున్నారు జ్ఞానం ఆత్మ లోపలే నిలబడుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. ఆత్మ మే హీ అచ్చే వ బురే సంస్కార హోతే హై, ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. శరీర్ మే హో తో శరీర్ కే సాత్ సంస్కార భస్మ హో జాయ్, శరీరంలో ఒకవేళ మంచి చెడు ఉన్నాయి అనుకోండి, ఉంటే శరీరంతో పాటు అవి భస్మం అయిపోతాయి కదా. తుమ్ కేతే హో శివ బాబా हम आत्मा ही पढ़ती है इस शरीर द्वारा, మీరేమంటారు శివ బాబా, మేము ఆత్మలను చదువుకుంటున్నాం ఈ శరీరంతో. నయీ బాత్ హై నా, हम ఆత్మాओं को शिव बाबा पढ़ाते हैं. ये तो పక్కా పక్కా యాద్ కరో, ఈ విషయం గట్టిగా గుర్తు చేసుకోండి. हम सब ఆత్మాओं का बाप भी है, టీచర్ भी है. ఆత్మలందరికీ కూడా ఆయన మా తండ్రి కూడా, టీచర్ కూడా. వ ఖుద్ कहते हैं, ఆయన స్వయంగా ఏం చెప్తున్నారు, ముझे अपना शरीर नहीं, నాకంటూ నా దేహం లేదు అంటున్నారు. మై బీ హూ ఆత్మ, నేను కూడా ఆత్మనే. పరంతు ముझे పరమాత్మ కహా జాతా హై, నన్ను పరమాత్మ అంటారు. ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై, అన్నీ చేసేది ఆత్మనే. బాకీ శరీర్కే నామ్ బదల్తే హై, కాకపోతే శరీరం పేరు మారుతుంది. ఆత్మతో ఆత్మ హీ హై, మై పరమాత్మ తుమారే మాఫిక్ పునర్జన్మ నహీ లేతా హూం. మీకు నాకు తేడా ఏంటంటే మీలాగా జన్మమరణ చక్రంలో నేను రాను. మేరా డ్రామా మే పాఠ్ హీ ఐసా హై जो मैं इनमें प्रवेश कर तुमको सुना रहा हूँ. నా డ్రామాలో పాత్ర ఏముంది, ఈయనలో ప్రవేశించి నేను వినిపిస్తున్నాను కదా మీకు అంటున్నాడు బాబా. ఇస్లియే ఇన్కో భాగ్యశాలి రథ్ కహా జాతా హై, అందుకని ఈ తనువుని భాగ్యశాలి రథం అంటారు. ఇన్కో పురాణి జుత్తి బి కహతే, బాబా దీని పాత చెప్పని కూడా అంటారు. శివ బాబానే బి పురాణా లాంగ్ బూట్ పహనా హై, శివ బాబాయే ఈ పాత లాంగ్ బూట్ నేసుకున్నారు కదా. బాప్ कहते मैंने इसमें बहुत जन्मों के अंत में प्रवेश किया, నేను ఈయన శరీరంలో అనేక జన్మలు అనంతరము ఈయన అంతిమ సమయం ఎప్పుడైందో అప్పుడు ప్రవేశించాను. పైలే ఏ బంతే హే తతత్వం, ముందు ఆయన తయారవుతాడు, తర్వాత ఆయన ద్వారా మీరు అవుతారు. బాబా कहते तुम तो जवान हो, మీరందరూ యువకులు కదా, మేరే సే జాస్తి పడకర్ ఊంచి పద పానా చెయ్యి,
నాకంటే కూడా బాగా చదువుకుని ఉన్నత పదవి పొందొచ్చు, परंतु मेरे साथ बाबा है तो मुझे గడి గడి उनकी याद आती है. నా వెంట బాబా ఉన్నారు కాబట్టి నాకు మాట మాటి గుర్తొస్తారు. బాబా మేరే సాత్ సోతా భీ హై, బాబా నా వెంట పడుకుంటాడు కూడా. పరంతు బాబా ముझे బాకీ నహీ పెన్ సక్తే, కాకపోతే బాబా నన్ను కౌగిలించుకోలేడు. తుమ్కో బాకీ పెన్తే మిమ్మల్ని కౌగిలించుకోగలుగుతాడు. तुम भाग्यशाली हो ना, शिव बाबा ने जो शरीर लोन लिया है तुम उनको बाकी पहन सकते हो. शिव बाबा శరీరం లోన్ తీసుకున్నాడు కదా, ఆయన నువ్వు కౌగిలించుకోవచ్చు అంటే మై కైసే బహను, నేను ఎలాగా ఆయన కౌగిలించుకుంటాను. ముझे तो यह भी नसीब नहीं है, इसलिए तुम లక్కీ సితారే గాయే హుయే హో. అందుకే మీకే అవకాశం ఉంది, అందుకే మీరు లక్కీ సితారే. బచ్చే హమేషా లక్కీ హోతే హై, పిల్లలు ఎప్పుడు కూడా అదృష్టవంతులై ఉంటారు. బాప్ పైసే బచ్చోంకో దేతే హై నా, బాబా పైసలు ఎవరికి ఇస్తాడు, పిల్లలకి ఇస్తాడు. తో తుమ్ లక్కీ సితారే ఠహరేనా. శివ బాబా भी कहते हैं तुम मेरे से लकी हो. శివ బాబా కూడా అంటారు నాకంటే కూడా మీరు గొప్పవాళ్ళు అంటారు, అదృష్టవంతులు. तुमको पढ़ाकर विश्व का मालिक बनाता हूँ, मैं थोड़ी ही बनता हूँ, నేనేమన్నా అవుతానా, మీరే అవుతారు కదా. तुम ब्रह्मांड के भी मालिक बनते हो, బాకీ మేరే పాస్ జాస్తి దివ్య దృష్టికి చాబీ, కాకపోతే నా దగ్గర దివ్య దృష్టి అనే కీ ఉంది అంటున్నాడు. मैं ज्ञान का सागर हूँ, तुमको भी मास्टर ज्ञान सागर बनाता हूँ, మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా చేస్తాను. तुम इस सारे चक्र को जान చక్రవర్తి మహారాజా మహారాణి బంతే. ఈ చక్రం అంతా తెలుసుకొని మీరు చక్రవర్తి రాజారాణి అవుతారు. मैं थोड़ी ही बनता हूँ, నేనేం కాను కదా. बूढ़े होते हैं तो फिर बच्चों को విల్కర్ खुद వానప్రస్థ में चले जाते हैं. తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చేస్తే పిల్లలకు విల్లు రాసి వాళ్ళు వానప్రస్థంలో వెళ్ళిపోతారు. ఆగే ఐసా హోతా థా, పూర్వం అలా ఉండేది. ఆజ్కల్ తో బచ్చోं में मोह जाकर पड़ता है, కానీ ఈ రోజుల్లో పిల్లల మీద మోహం ఎక్కువ ఉంటుంది. पारलौकिक बाप कहते हैं मैं इनमें प्रवेश कर तुम बच्चों को कांटों से फूल विश्व का मालिक बनाते. ఈయనలో ప్రవేశించి నేను ముళ్ళల్లాంటి మిమ్మల్ని పువ్వుల్లాగా విశ్వ యజమానిగా చేస్తానని పారలౌకిక తండ్రి శివబాబా చెప్తున్నారు. ఆధా కల్ప కే లియే సదా సుఖీ బనాయే మై వానప్రస్థ మే బయట జాతా, అర్ధకల్పం వరకు మిమ్మల్ని సుఖంగా ఉంచి నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను. ये सब बातें శాస్త్రం में थोड़ी ही है, ఈ విషయాలన్నీ శాస్త్రాలు ఎక్కడివి. సన్యాసి ఉదాసీ శాస్త్రం की बातें सुनाते हैं, సన్యాసులు ఉదాసీనులు ఇలాంటి వాళ్ళని శాస్త్రాల విషయాలు చెప్పి బతుకుతారు. బాప్తో జ్ఞాన్ కా సాగర్ హై, ఆయన ఏ విషయాలు చెప్పక్కల, తనలో ఉన్న జ్ఞానం మొత్తం సాగరుడు కదా, ఆయన చెప్తాడు. ఖుద్ కేతే హై యహ వేద శాస్త్ర ఆది సబ్ భక్తి మార్గ్ కి సామాగ్రి. ఈ వేద శాస్త్రాలు అవన్నీ కూడా భక్తికి సంబంధించిన శాస్త్రాలు. జ్ఞాన సాగర్తో మై హీ హూ, జ్ఞాన సాగరుని నేను ఒక్కడనే అంటున్నాడు బాబా. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. इन आंखों से शरीर सहित सारांशम राసుకోండి. इन आंखों से शरीर सहित जो दिखाई देता है, ఈ కళ్ళకి శరీర సహితంగా ఏదైతే కనిపిస్తుందో ఓ సబ్ భస్మ హో జానా హై, అవన్నీ పోయేవే అంటున్నాడు బాబా. ఇస్లియే అప్నా సబ్ కుచ్ సఫల్ కర్నా హై, ఈ విధంగా మీ సర్వము సఫలం చేసుకోవాలి. బాప్ సే పూరా వర్షా లేనే కే లియే, బాబాతో పూర్తి వారసత్వం తీసుకోవడానికి పడాయి పడిని హై, బాగా చదువుకోవాలి చదువుని. సదా అప్నే లక్ కో స్మృతి మే రఖ్, ఎప్పుడు మీ భాగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తుంచుకొని బ్రహ్మాండ విశ్వక మాలిక్ బన్నా హై, బ్రహ్మాండానికి విశ్వానికి యజమాని అవ్వాలి. వరదాన్. మాయా కే రాయల్ రూప్ కే బంధనోं से मुक्त, విశ్వజీత్ జగజ్జీత్ భవ. అంటే మాయ యొక్క గొప్ప రూపంలో బంధనాలు వస్తాయన్నమాట, వాటి నుండి విముక్త అవ్వాలి. అయినప్పుడే మీరు విశ్వాన్ని జయిస్తారు, జగత్తుని జయించిన వాళ్ళు అవుతారు అంటున్నాడు బాబు. మేరా పురుషార్థ మేరీ ఇన్వెన్షన్, మీరేమనుకుంటారు, నేను గొప్పగా పురుషార్థం చేస్తున్నా, మేరీ ఇన్వెన్షన్, నేను అన్ని గొప్పగా కనుక్కున్నా, మేరీ సర్వీస్, నా సేవ బాగుంది, మేరీ టచింగ్, నాకు బాబా చాలా టచ్ ప్రేరణ ఇచ్చాడు, మేరే గుణ్ అచ్చే హై, నా క్వాలిటీ బాగుంది, మేరే నిర్ణయ శక్తి బహుత్ అచ్చి హై,
నాకు నిర్ణయ శక్తి బాగుంది. యహ్ మేరాపన్ హీ రాయల్ మాయా కా రూప్ హై. ఇవన్నీ కూడా ఏంటి? ఇది నాది 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 అని ఎన్ని రకాలు ఉన్నదో అదంతా కూడా మాయ యొక్క గొప్ప రూపము అంటున్నాడు బాబా. మాయా ఐసా జాదూ మంత్ర కర్ దేతి హై. మాయ ఎలాగ మన అద్భుతంగా మంత్రతంత్రాలు చేస్తుందో, జో తేరే కో భీ మేరా బనా దేతి హై, ఆయనది కూడా నాది అనుకునేలాగా చేస్తుంది. ఇస్లియే అబ్ ఐసే అనేక బంధనోं से ముక్త బన్. ఆ విధంగా అనేకమైన ఈ మాయ బంధనాల నుంచి విముక్తులై ఏక బాప్కే సంబంధమే ఆ జావో, ఆ ఒకే తండ్రి సంబంధంలో రండి. తో మాయా జీత్ బన్ జాయింగే. మాయను జయించిన వాళ్ళు అవుతారు. మాయా జీత్ ही ప్రకృతి జీత్, విశ్వ జీత్ వా జగత్ జీత్ బంతే హై. మాయని జయించిన వాళ్ళే ప్రకృతిని జయిస్తారు, విశ్వాన్ని జగత్తును కూడా జయిస్తారు. वही एक सेकंड के अशरीरी भाव के डायरेक्शन को సహజ और స్వతः కార్య में लगा सकते. అలా జయించగలిగిన వాళ్ళే ఒక్క క్షణంలో ఆత్మస్థితిలో, అశరీరీ భావం అంటే ఆత్మస్థితిలో ఉండమని డైరెక్షన్ని, బాబా ఇచ్చిన డైరెక్షన్ని సహజంగా స్వతహాగా అమలు చేస్తారు. అచ్చా స్లోగన్, విశ్వ పరివర్తక వహీ హై. విశ్వ పరివర్తన ఎవరు చేయగలుగుతారు? కిసీకే నెగటివ్కు పాజిటివ్ మీ బదలిదే. ఎవరి చెడుని కూడా మంచిలో మార్చగలగాలి. అప్పుడే నెగిటివ్కో పాజిటివ్ మీ బదలిదే. వాళ్ళే విశ్వ పరివర్తకులు. అచ్చా, ఓం శాంతి. से भी ऊपर तेरी है वो बस्ती, ऐ शान आलम वो ऊंची है हस्ती. फलक से भी ऊपर तेरी है वो बस्ती, ऐ शान आलम वो ऊंची है हस्ती. ऐ शान आलम वो ऊंची है हस्ती. तेरी नजर इनायत है मुझ पे करम, तेरी नजर इनायत है मुझ पे करम. तूने अपना बनाया किया रुख किधर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले. तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर, हो गए बेखबर.